తెలంగాణపై భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తన గురిని మరింత పెంచింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పట్టు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ నేత నితిన్ నవీన్ తెలంగాణలో 3 రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆయన రాష్ట్రంలోనే అందుబాటులో ఉండనున్నారు. ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించనున్నారు. అంతేకాకుండా అత్యంత కీలకమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నవీన్ పాల్గొనబోతున్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, వైశాలి, ఈ నెల 28, 29, 30 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాష్ట్రానికి రానున్నారు. ఈ 3 రోజుల పాటు రాష్ట్రంలో ఆయన విస్తృతంగా పర్యటించున్నారు. ఈ 3 రోజులు ఒక రోజు జాతీయ ఏదైతే రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం ఉంది, ఆ సమావేశంలో పాల్గొంటారు. తొలిసారిగా ఏదైతే మా రాష్ట్రంలో మొత్తం బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటున్నారు. ఇప్పటికే నితిన్ నవీన్ గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. ఇప్పుడు ఆయన జాతీయ అధ్యక్షుడైన తర్వాత రెండోసారి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని అయితే రాష్ట్ర పార్టీ శ్రేణులకు ఆయన ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సాగవేయాలి, రాష్ట్రంలో అధికారానికి చేజిక్కించుకోవాలి, అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కలుపుతుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ ప్రధానమంత్రి 3సారి ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి రావడం, ఆయన వచ్చిన అనంతరం ఈ మధ్య కాలంలో మరోసారి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రావడము, అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే నితిన్ నవీన్ జాతీయ అధ్యక్షుడు కూడా రాష్ట్రానికి రావడం, ఇట్లా వరుసగా జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించడం చూసినట్లయితే రాష్ట్రంలో ఆయన ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రాష్ట్రంలో అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలో, అధికారానికి కావాల్సిన అంగుల ఆర్భాటాలు ఏం చేయాలి, అస్త్రాలు ఏ విధంగా ప్రయోగించాలనే విషయాలని పార్టీకి దిశానిర్దేశం చేసే లక్ష్యంతోనే జాతీయ నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ 28, 29, 30 తేదీలలో నితిన్ నవీన్ రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయంగా నితిన్ నవీన్ ప్రారంభిస్తారు. అనంతరం ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా, వరంగల్ ప్రాంతాలలో కూడా ఆయన పర్యటించే కార్యకర్తలకు, అదేవిధంగా బీజేపీ శ్రేణులకు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. వాటితో పాటుగా ఏదైతే నితిన్ నవీన్ రావడానికి ప్రధాన కారణం కూడా రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితులను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఢిల్లీకి వెళ్లి వివరించారు. రాష్ట్రంలో ఉన్న నేతల మధ్య ఏ విధంగా ఉంది, నేతలు ఏ విధంగా ముందుకు వస్తున్నారు, నేతల మధ్య వర్క్ ఏ విధంగా నడుస్తుంది అనేది కూడా ఆయన ఒక నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా నాయకత్వం లేమితో ఏ విధంగా ఉంది అనే ఒక నివేదికను జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే జాతీయ అధ్యక్షుడు కూడా రాష్ట్రంలో పర్యటించడం, రాష్ట్ర శ్రేణులకు అదేవిధంగా పార్టీ నేతలకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనబడుతుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావాలంటే ఇప్పటి నుంచే కార్యాచరణ ముందుకు చేయాలన్నది కూడా ప్రధానంగా కనబడుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర కార్యవర్గ సమావేశం తొలిసారిగా ఆయన పాల్గొనడం, రాష్ట్ర కార్యవర్గంలో కొత్తగా సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో, పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా తీసుకెళ్లాలో, ముందుకు ప్రజల వద్దకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఏ విధంగా అందించాలి, కింది స్థాయి వరకు కూడా సంక్షేమ పథకాలు కానీ మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలా వివరించాలనేది కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రాష్ట్ర శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ప్రజలకు కనబడుతుంది. కాబట్టి ఇటు రాష్ట్ర నేతలను ఇతర పార్టీలలో కూడా ఏ విధంగా మనం చూడాలి, ఏదైతే అదే విధంగా ఇతర పార్టీలో ఉన్న నాయకులు కూడా ఏ విధంగా పార్టీలను తీసుకోవాలనేది కూడా ఒక
కార్యాచరణ అయితే రూపొందించే అవకాశం ఉన్నది. పార్టీ నేతలకు వచ్చే వారికి అవకాశం ఇవ్వాలన్నది కూడా ఒక నిర్దిష్టమైనది. ఎందుకంటే బీజేపీ అధికారం రాష్ట్రం అధికారం రావాలంటే దానికి కావాల్సిన ఏవైతే ఉన్నామో వాటిని అన్నిటి ఓట్లు సమకూర్చడంలో దిట్ట కాబట్టి వాటిని అనుగుణంగానే ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఒక నిర్దిష్టమైన ఉంది. పార్టీ శ్రేణి ఏదైతే బీజేపీలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వీటి ఎంపీలు ఎమ్మెల్యేలు అదే ఎమ్మెల్సీలు సమన్వయ లోపం ఏదైతుందో దాన్ని అందరూ సమస్య కృషి చేయాలి. అందరూ క్షేత్రస్థాయిలోనే పర్యటించాలని ఇప్పటికే ఒక వారికి ఒక కార్యాచరణ ప్రకటించే ఎవరు నియోజకవర్గాల ఎవరు పార్టీ కార్యాలయానికి రావద్దు, పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు కానీ పెట్టకుండా పార్టీ క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యల పోరాటాలు చేయాలని ఇప్పటికే ఇటు ప్రధానమంత్రి మోడీ అదే విధంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా పార్టీ శ్రేణులకు సూచించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో పార్టీనే మరి 2-3 నెలల్లో ఉంది. వాటికి సంబంధించిన కార్యాచరణ రూపొందించి అదే విధంగా త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉందో అందుకే ఆయన పర్యటన జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో బలంగా బీజేపీ బలంగా ఉంది. కాబట్టి వాటిని మరింతగా బలం చేయాలని బలోపేతం చేయాలి పార్టీని అనేది కూడా స్పష్టంగా ఒక పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.